లోకేష్ను ఓడించేందుకు 500 కోట్ల రూపాయలు డంప్ చేశారని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. ఎన్నికల కోడ్ వచ్చినా పోలీసు వ్యవస్థ అధికార పార్టీకి కొమ్ము కాస్తోందని మండిపడ్డారు. పోలీసు వాహనాల్లో డబ్బులు తరలిస్తున్నారని ఆరోపించారు. డీజీపీ నుండి విధుల నుంచి తప్పించాలని సీఈసీకి లేఖ రాస్తామని ఆయన హెచ్చరించారు. జగన్ ఇచ్చిన డబ్బులు తీసుకుని టీడీపీకి ఓటు వేయాలని అన్నారు బుద్దా వెంకన్న. చేయడానికి మంగళగిరి ప్రజలు నిర్ణయించుకున్నారు కాబట్టి ఇచ్చేయండి. అసలు తాడేపల్లి ప్యాలెస్ నుంచి సాక్షి వాహనాల్లో ఏ నియోజకవర్గానికి అంటే ఆ నియోజకవర్గానికి వెళ్తుంది. ఎదురొక పోలీస్ ఎస్కార్డు, వెనక ఒక పోలీస్ ఎస్కార్డు. ఎలాగెళ్తుందో తెలుసా? ఇది సాక్షి వాహనాల్లో డబ్బు, ఒక కారు, అది ఒక మంత్రితో లేదా కేబినెట్ ర్యాంక్ చైర్మన్ దా అన్నట్టు దానికి ఒక స్టిక్కర్, ఎదురొక ఎస్కార్డు, వెనకొక ఎస్కార్డు, చక్కగా తీసుకెళ్తున్నారు. డబ్బులు ఎక్కడ కావాలంటే అక్కడ చేరుస్తున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఇడుపుల పాయలోంచి డబ్బు డంప్ చేస్తున్నారు. దాన్ని ఎవరు చెక్ చేయట్లేదండి. ఇదంతా పోలీస్ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకున్నాడు. కాబట్టి మేము అల్టిమేట్ ఇచ్చాం 24 గంటలు దీని మీద. ఈ 24 గంటల్లో కానీ దోషులను అరెస్ట్ చేయకపోతే డీజీపీ జగన్మోహన్ రెడ్డికి కొమ్ము కాస్తున్నట్టే. ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి అలా చేయడానికి లేదు, ప్రభుత్వానికి పనిచేయడానికి లేదు. కాబట్టి దీన్ని మీ ప్రధానమంత్రి అలాగే హోంమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళడానికి మేము చేస్తాము. దీన్ని పోరాటం చేస్తాము. ఇది ప్రజల్లోకి తీసుకెళ్తాం. లోకేష్ బాబుని ఓడించడానికి మంగళగిరిలో 500 కోట్లు డంప్ చేశారు. 500 కోట్లు డంప్ చేశారు. మంగళగిరి ప్రజలకు కూడా చెప్తున్నా, తప్పు లేదా, ఏమి మీ డబ్బులే. ఆ 500 కోట్లు కూడా మీ డబ్బులే. వాళ్ళు ఓటుకి 25,000 30,000 ఇచ్చి లోకేష్ బాబుని ఏదైనా చేద్దాం అనుకుంటున్నారు. తీసుకోండి, 30,000 కాదు 50,000 తీసుకోండి. వాళ్ళ దగ్గరే తీసుకొని ఓటు గ్యారంటీగా లోకేష్ బాబుకి వేయడానికి మంగళగిరి ప్రజలు నిర్ణయించుకున్నారు.